హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఆలూ చిప్స్ అనేవి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇవి అచ్చం బయట దొరికినట్టే చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి. మరి వీటిని ఎలా చేసుకోవాలో, దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి. చూసారు కదా, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నేను చెప్పినట్టు కనుక చేశారంటే, దీనికోసం నేను ఇక్కడ పెద్ద సైజువి ఒక 4 బంగాళదుంపలను తీసుకున్నాను. వీటికి ఉన్న తొక్కని శుభ్రంగా పీల్ చేసుకోవాలి. ఇలా తొక్క మొత్తాన్ని కూడా పీలర్తో పీల్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కసారి శుభ్రంగా కడుక్కొని ఇలా తీసుకోవాలి. చూసారు కదా, మనం ఏ బంగాళదుంపలైనా సరే తీసుకోవచ్చు. తర్వాత మనం ఇలా వాటిని పక్కన పెట్టుకొని ఇలా గిన్నె తీసుకొని మనం ఇక్కడ ఆలూ స్లైసర్తో ఈ ఆలూ చిప్స్ అనేవి చేస్తేనే మనకి క్రిస్పీగా వస్తాయి. నేను దీన్ని ఆన్లైన్లో పర్చేస్ చేశాను. మీకు కావాలంటే కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఆలూ స్లైసర్తో మనం ఈ బంగాళదుంపలన్నిటినీ కూడా ఇలా చక్కగా స్లైసెస్ లాగా చేసుకోవాలి. మనకి ఇలా ఆలూ స్లైసర్తో చేసామంటే మనకి చిప్స్ అనేవి సన్నగా వచ్చి చాలా బాగుంటాయి. మనం వీటిని చాక్తో కట్ చేసినట్టయితే ఇంత సన్నగా అయితే రావు, కాబట్టి ఇలా ఆలూ స్లైసర్తో కట్ చేసుకుంటేనే మనకి చిప్స్ అనేవి సన్నగా వచ్చి క్రిస్పీగా వేగుతాయి. ఇలా మొత్తాన్ని కూడా స్లైసర్తో స్లైస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చల్లటి నీళ్ళని పోసుకోవాలి. ఇలా చల్లటి నీళ్ళని పోసుకొని ఒక్కసారి వైట్ కలర్ వాటర్ అనేది తీసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ అనేది వైట్ కలర్లోకి మారుతాయి. ఆ వైట్ కలర్ వాటర్ మొత్తాన్ని కూడా చక్కగా వంపేసుకోవాలి. చూసారు కదా, మనకి ఆలూ చిప్స్ స్లైసెస్ అనేవి ఇంత సన్నగా ఉంటేనే మనకి ఆలూ చిప్స్ అనేవి క్రిస్పీగా ఉంటాయి. ఇలా వాటర్ తీసేసిన తర్వాత ఇలా స్ట్రైనర్లో పెట్టుకొని ఒక పావు గంట సేపు వదిలేసామంటే అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. స్టెయినర్ లేకపోయినా ఏం పర్వాలేదు. వీటన్నిటిని కూడా ఒక శుభ్రమైన పొడి క్లాత్లో వేసుకొని ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని తుడిచేసుకున్నామంటే మనకి ఆలూ చిప్స్ అనేవి వాటర్ మొత్తం డ్రై అయిపోయి చక్కగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇలా నేనైతే స్ట్రైనర్లో వేసుకొని ఇందులో ఉన్న మొత్తం వాటర్ని కూడా తీసేస్తున్నాను. ఇవి డ్రై అయ్యేలోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి. మీడియంగా కాకుండా ఓవర్ హీట్లో ఉంటేనే మనకి ఆలూ చిప్స్ అనేవి క్రంచీగా వేగుతాయి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ వాటర్ ఎందుకంటే మనం ఆలూ చిప్స్ వేయించేటప్పుడు ఒక్కొక్క స్పూన్ ఆయిల్లో వేసామంటే మనకి ఆలూ చిప్స్కి అయితే ఈ సాల్ట్ పట్టుకొని మనకి ఆలూ చిప్స్ లోపల వరకు కూడా సాల్ట్ పట్టుకొని ఆలూ చిప్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం సాల్ట్ అనేది మరీ ఎక్కువ వేసుకోకూడదు. 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు అయితే మనకి ఇక్కడ ఆలూ చిప్స్ అనేవి వాటర్ మొత్తం పోయి చక్కగా డ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం వీటిని బాగా మరుగుతున్న నూనెలో వేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి. అప్పుడే మనకి ఆలూ చిప్స్ అనేవి క్రంచీగా వేగుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి ఆలూ చిప్స్ అనేవి కొంచెం మెత్తబడతాయి, వేగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న సాల్ట్ వాటర్ ఏదైతే ఉందో దానిని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు. వాటర్ వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండి వేసుకుంటేనే మంచిది, లేదంటే మనకి వాటర్ అనేది తూలుతూ ఉంటుంది కదా, కాబట్టి కొంచెం దూరంగా ఉండి సాల్ట్ వాటర్ అనేది వేసుకోవాలి. మనకి ఈ ఆలూ చిప్స్ అనేవి త్వరగానే వేగుతాయి, ఎందుకంటే మనం స్లైసర్తో సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇవైతే చాలా ఫాస్ట్గా వేగుతాయి. ఇలా వేగినప్పుడు మనకి ఇవి కొంచెం లైట్ గోల్డ్ కలర్ ఉన్నప్పుడే వీటినైతే ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ డార్క్గా అయిపోయే వరకు వదిలేసామంటే మనకి ఇవి బయటకు తీసేసరికి బ్లాక్గా అయిపోయి టేస్ట్ అనేది చేదుగా ఉంటుంది. కాబట్టి ఇలా లైట్ గోల్డ్ కలర్లో ఉన్నప్పుడే వీటినైతే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా ఆలూ చిప్స్ని కూడా బ్యాచెస్గా వేసి వేయించుకోవాలి. వేసేటప్పుడు ఇలా విడివిడిగా వేసామంటే మనకి ఇవి త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా వేసిన తర్వాత మరొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వాటర్ని యాడ్ చేసి ఇలా వేసినప్పుడల్లా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వాటర్ని యాడ్ చేసుకొని మనం వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ నేనైతే ఫ్రై చేసేసాను. చూసారు కదా, ఇలా ఫ్రై చేసిన తర్వాత
ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత మనం చక్కగా కిందికి మీదికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్నామంటే మనకి చిప్స్ మొత్తానికి కూడా ఉప్పు కారం అనేది బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, చాలా ఈజీగా ఇంట్లోనే బయట దొరికే ఆలు చిప్స్ లానే చేసుకోవచ్చు. మనకి తక్కువ ఖర్చుతోటే ఎక్కువ చిప్స్ అయితే వచ్చేస్తాయి. చూసారు కదా, మనం చేత్తో స్మాష్ చేస్తేనే ఎంత చక్కగా స్మాష్ అయిపోతున్నాయో అంత క్రంచీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్టయితే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.